హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కొబ్బరిని ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత దీనిలోనే బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాసు కొబ్బరి తురుముకి అర గ్లాసు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఇంకొకసారి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కొబ్బరి బెల్లం 2 కలిసిపోయే వరకు మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. హల్వా కదండి, నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నెయ్యి ఇలా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ వేసుకొని పెట్టుకున్న బెల్లము కొబ్బరి ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆ పేస్ట్ని అంతా ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇదంతా చాలా స్లోగా టైం పట్టుద్ది. దీంట్లో ఉన్న బెల్లం అంతా కరిగిపోయి ఈ రెండు బాగా కలిసిపోవాలి. మనం వేసిన నెయ్యి అంతా బయటికి రావాలంటే అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ దీన్ని ఇలా పొయ్యి మీద వేసి తిప్పుతూ ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. బెల్లం అంతా బాగా కరిగిపోయి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి. అప్పటి వరకు తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతున్నాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఒక 20 మినిట్స్ అన్నా పడుతుంది ప్రాసెస్ అంతా జరగటానికి, హల్వా రెడీ అవడానికి. ఇదిగోనండి, ఇలా కొబ్బరి అంతా వేగిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. బెల్లం అంతా దీనిలో కలిసిపోయి ఇదిగో ఈ కలర్లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఆ నెయ్యి అంతా బయటకు వచ్చేసిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ కొబ్బరి హల్వా రెడీ. ఇలా 20 మినిట్స్ పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా ఈ కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది. కొబ్బరి అంతా బాగా ఫ్రై అయిపోయింది, బెల్లం అంతా బాగా కలిసిపోయింది, నెయ్యి బయటకు వచ్చేసింది. డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఇంకా కాస్త యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఇదిగోనండి, ఇలా బౌల్లో తీసుకొని నేను ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. లుకింగ్ యమ్మీ కదా. లుకింగ్ యమ్మీయే కాదు, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.